సరే, స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ గారి కూతురు ఇంటికి వచ్చి రవలిని వాళ్ళ హస్బెండ్ని తిట్టేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ రవలి గారు ప్రకాష్ రాజ్కి ఫోన్ చేసి నాన్న ఇట్లా ఒకడు వచ్చేసి ఇట్లా అని చెప్పేసి చెప్తే అప్పుడు ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఇంటికి కూతురితో మాట్లాడుతూ వాళ్ళ అల్లుడికి ఫోన్ ఇవ్వమని చెప్పేసి అనే సన్నివేశాన్ని తీసుకుని మీకు వినిపిస్తాను. ప్రకాష్ రాజ్ గారు చాలా ఓల్డ్ గెటప్ అండి. అందులో ఆయన మాట్లాడిన తీరు ఎలా ఉందో చూద్దాం. అమ్మా బుల్లే ఫోన్ నీ పెన్మిటికి ఇవ్వమ్మా. ఏరా సోంబేడి, వార్డు మెంబర్ కూడా కాలేవు, అట్లాంటిది నా కూతురు నీకు కట్టబెట్టి కట్నం కింద ఎమ్మెల్యే పదవి ఇచ్చాను. ఎట్లా చూసుకోమన్నాను రా నా కూతురుని, నెత్తి మీద పెట్టి కూర్చామన్నా. వాడెవడో అన్నప్పుడు వచ్చి నాన్న కూతురు కూసిపోతా ఉంటే అట్లాగే చూస్తూ ఉన్నావంట సోంబేరు. నీ చుట్టూ గన్మెన్లు పెట్టుకోవడం కాదురా, నా కూతురికి గన్మెన్ లాగా నువ్వు ఉండాలి, లేదంటే నీ గన్మెన్తో నిన్నే షూట్ చేయిస్తా అన్నాడు. అన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంటికి పిలిపించాడు ప్రకాష్ రాజ్ గారు. పిలిపించిన తర్వాత అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అంటే దానికి చిరంజీవి గారు ఏమన్నా చూద్దాం. చీమా ఎందుకు కొట్టావంటే నా బంగారు పుట్టులో ఏలు పెడితే కొట్టినా అందంట. అట్లాంటిది నా ఫ్యామిలీ జోలికి వచ్చావు నువ్వు, ఏం చేయాలరా నిన్ను? చిరంజీవి గారు, సో మీరు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, మీరే కనుక ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే, మీరే కనుక ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రానా చూసుకున్నా. నాలో కూడా 2 రూపాయలు ఉన్నాయి. ఒకటి అక్క మాట వినే తమ్ముడు, 2 ఆ పరమాత్ముడి దిగి వచ్చినా కూడా లెక్క చేయని స్టాలిన్. ఈ విధంగా చిరంజీవి గారు స్టాలిన్